నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడే సందర్భంగా ఎర్ర జెండాలను ఆవిష్కరించిన కామ్రేడ్స్. అబ్బూరులో పెన్షన్ల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పేద విద్యార్థుల ప్రతిభ ప్రముఖ పత్రికల మొదటి పేజీలో. వినుకొండలో ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. ప్రొద్దున్నే పాలవాడు రాడేమో కానీ ఎమ్మెల్యే అరవింద్ బాబు వస్తాడు. పెన్షన్లతో పలు వార్డుల్లో పెన్షన్ల పంపిణీ. నర్సరావుపేటలో పలు వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందించేందుకు బాధ్యతగా చంద్రబాబు ముందుంటారని, లబ్ధిదారులు ఎదురు చూడకుండా ఇంటి వద్దకే వెళ్లి వారిని నిద్రలేపి పెన్షన్లు పంపిణీ చేయడంతో ప్రజలు హర్షిస్తున్నారని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఒకవైపు పెన్షన్లు పంపిణీ చేస్తూ వార్డుల సమస్యలను ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. మరి ప్రతి నెల 1వ తేదీన మరి సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ని మరి ప్రతి వార్డులోకి వెళ్ళి పంచడం జరుగుద్ది. ఈ కార్యక్రమంలో మరి ఎమ్మెల్యేగా నేను, మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇవాళ 11వ వార్డులో ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మరి 11వ వార్డులో అందరూ కూడా మన ఉమ్మడి కుటుంబకి అండగా ఉండే నాయకులు, కార్యకర్తలు, మరి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1వ తేదీనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి సకాలంలో రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బియ్యమే కాకుండా పంచదార, గోధుమ పిండి అవి కూడా ఇస్తున్నారు. కాబట్టి మరి అందరూ కూడా నర్సరావుపేట పట్టణంలో 11వ వార్డు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నర్సరావుపేట మున్సిపాలిటీలో మనం ఫస్ట్ వార్డులో ఉన్నాము. ఇక్కడ 780 పెన్షన్స్ ఉన్నాయి. సో యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30కే లాగిన్ అయిపోయి 7కి అంతా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అండ్ అరౌండ్ 180 పెన్షన్స్ ఇచ్చాము. సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము ఇంటి వద్దనే పెన్షన్స్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ మనము పెన్షన్దారులకి మనకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్ వినిపించి టైంకి అందేలాగా ఎండ్ ఆఫ్ ద డేకి ఆల్మోస్ట్ 95 to 98% ఆఫ్ పెన్షన్స్ అయిపోతాయి. ఎవరైతే లేరో వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఇచ్చేలాగా మనకి గవర్నమెంట్ ప్రొవిజన్ ఇచ్చింది. సో అందరూ ఈ పెన్షనర్స్ ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాల్సిందిగా మా సచివాలయం సిబ్బందికి మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాము. అండ్ బిహేవియరల్ ల్యాప్సెస్ లేకుండా, ప్రొసీజర్ ల్యాప్సెస్ లేకుండా మేము టైం టు టైం వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నాం. సత్తెనపల్లి మండలం అబ్బూరి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కలెక్టర్ కృతికా శుక్లా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. వినుకొండలో 5 కోట్లతో నిర్మితమవుతున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ని విఠలదాసుపల్లి కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని గొడ్డిపాటి ప్రారంభించారు. 2.50 కోట్లతో నిర్మించనున్న కొండ్రముట్ల, కనమర్లపూడి బీటీ రోడ్డుకి మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. 6 నెలల్లో సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలకు లో వోల్టేజీ సమస్యలు ఉండదన్నారు. 2 కిలోవాట్ల వరకు ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. మన కాన్స్టిట్యున్సీలో కానీ మన జిల్లాలో కానీ 26,000 కనెక్షన్స్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం ఫస్ట్ విడతగా. దాదాపు రాష్ట్రం మొత్తం మీద అయితే 6 లక్షల కనెక్షన్స్ ఇస్తా ఉన్నాం. అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయించి ముఖ్యమంత్రి గారు 3 నెలల లోపల మొత్తం కనెక్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే డే లైట్ పగలున్న ఎండ ద్వారానే విద్యుత్తును తయారు చేసే అవకాశం భారతదేశంలో ఎక్కువ ఉంది. దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు 1 కోటి కనెక్షన్స్ సబ్సిడీతో ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. మన ముఖ్యమంత్రి గారు వీళ్ళు అడగగానే వాటిని మనం తొందరగా ఉపయోగించుకుంటే కనుక మనకు ఉంటుంది. లేదు మనం వాడుకోకపోతే మిగతా పక్క రాష్ట్ర వాళ్ళు వాడుకుంటారు. అందుకని మనం ఎస్సీ గారు కానీ, డిఈ గారు వీళ్ళందరూ ఉన్నారు, మన పార్టీ నాయకులు కూడా అందరూ ఉన్నారు కనుక ఎస్సీ ఎస్టీలకి మనం చేస్తున్నాము 100% ఫ్రీగా 2 కిలోవాట్లు. అట్లానే మీ ఊర్లో 300 యూనిట్స్ అట్లా కాలుతుంటే కరెంటు
3 కిలోవాట్లు కన్నా చేసుకుంటే 78,000 సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. బీసీలకి అయితే ఈ 78,000 కాకుండా అదనంగా ఇంకొక 20,000 మనం 2 కిలోవాట్లు అయితే కిలోవాట్కి 30,000 అనమాట. 2 కిలోవాట్లు పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే 60,000 కాకుండా మనం ఇంకొక 20,000 ఇస్తాం. 3 కిలోవాట్లు అయితే సెంట్రల్ గవర్నమెంట్ 78,000 ఇచ్చింది, మనం ఇంకొక 20,000 ఇస్తాం బీసీలకి అయితే. ఇట్లా అన్ని వర్గాల ప్రజలకి, ఎందుకంటే మనకు అవకాశం ఉంది, మన భారతదేశంలో అవకాశం ఉంది. ఎండ ఉంటుంది, లైట్ ఉంటుంది మనకి డే టైము. ఆ లైట్ ద్వారా కరెంటు మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని చేసుకోవడానికి మనం అవకాశం ఉంది. దాన్ని ఇమీడియట్ గా అందరూ కూడా ఉపయోగించుకోవాలి. గ్రామంలో ప్రతి వార్డు మెంబర్ ఉన్నారు ఇక్కడ చాలా మంది. వాటిలో కూడా ఒక 10-15 పెట్టిస్తే ఆటోమేటిక్ గా ఎవరికైతే కనపడుతుందో వర్క్ చేసిన తర్వాత దానివల్ల ఉపయోగం కనపడుతుందో మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తుంటారు అనమాట. దోపిడీ వర్గ రాజకీయాల ప్రభావం కార్మిక వర్గంపై బలంగా ఉండటం వల్ల కార్మికులను విభజించే అవకాశం రాజకీయ పార్టీలకు సులువైందని ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బి కొండారెడ్డి ఆరోపించారు. 140వ మేడే దినోత్సవం సందర్భంగా ప్రకాష్ నగర్లోని హెచ్పీ గ్యాస్ గూడెం వద్ద మేడే జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల్లో పోరాటాల కన్నా సర్దుకుపోయే సంస్కృతి పెరిగిపోవటం ఆందోళన కలిగించే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, కార్మిక వర్గ ప్రతినిధులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 140వ మేడే కార్యక్రమాలను విజయవంతం చేసే దానిలో భాగంగా అన్ని ప్రాంతాల్లో జెండాలు ఆవిష్కరిస్తున్నారు. అలాగే రకరకాల పద్ధతుల్లో ఎవరి పద్ధతుల్లో వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ నసరావుపేట యూనియన్ తరఫున ఇక్కడ జెండా ఆవిష్కరించడం జరిగింది. ప్రగతిశీల కార్మిక సమాఖ్యకు అనుబంధంగా ఉన్న ఈ చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ దాదాపు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ నిరంతరం కార్మిక పోరాటాల్లో కొనసాగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో 129 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు నరేంద్ర మోదీ కొత్తగా తీసుకురావడం, ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి 2016 నుండి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు అనేక పోరాటాలు చేస్తున్న నేపథ్యం మీకు అందరికీ తెలుసు. అయినా సరే తోసి రాజని నరేంద్ర మోదీ నిరంకుశంగా గత నెల 21వ తేదీ నుండి 29 కార్మిక చట్టాలు రద్దు చేశామని, 4 లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చినాయని గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అమెరికాలోని చికాగో అమరులు చిందించిన నెత్తుడు సాక్షిగా వాళ్ళ నెత్తుల్లో ముంచిపిండిన ఎగరేసిన జెండా ఈరోజు మేడే జెండాగా మనం ఆవిష్కరించుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని నిర్వీర్యం చేస్తా, నిర్జీవం చేస్తా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ కార్మికుల్ని సంక్షోభంలోకి నెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల్ని భిక్షగాలుగా చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇవాళ కార్మిక వర్గ దీక్షా దినం మేడే జెండాను ఆవిష్కరించడం అంటే వాళ్ళు ఏ హక్కుల కోసం, ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఆ ఎర్ర జెండాను ఎత్తిపట్టారో ఆ అమరుల త్యాగాలను ఎత్తిపడుతూ మనకున్నటువంటి హక్కులను కాపాడుకోవడం. అలాగే ఇవాళ కార్మికులు, కంపెనీ యాజమాన్యాలు భయపెట్టే విధంగా మీకు బతుకు భద్రత లేకుండా చేస్తాం, లేకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాం, రకరకాల పద్ధతుల్లో భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, లొంగ తీసుకోవటం, అలాగే రాజీలు ప్రయత్నాలు చేయడం, కార్మికులను 2 వర్గాలుగా చీల్చడం, ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. నరసరావుపేటలోని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు మరియు మాజీ శాసన మండలి సభ్యులు సర్దార్ కాసు వెంగల్ రెడ్డి 47వ వర్ధంతిని స్థానిక మాజీ మంత్రివర్యులు కాసు వెంకటకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా కాసు వెంగల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక పల్నాడు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ కాలేజీ దగ్గర ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాసు అభిమానులు మరియు ఆత్మీయులు, అలాగే ఆంధ్ర పబ్లిక్ స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. చరిత్రలో మొదటిసారి పత్రికల మొదటి పేజీలో పేద విద్యార్థుల ప్రతిభ అని గర్వంగా ప్రభుత్వ స్కూల్ 10th ఫలితాలపై విద్యాశాఖ యార్డ్ ఇవ్వడం జరిగింది. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని సగర్వంగా ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నిన్న 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. మరి నాకు ఊహ తెలిసిన తర్వాత 35-40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల పిల్లల ముఖాలు ఈనాడు పేపర్లోను, ఆంధ్రజ్యోతి ఈ పేపర్స్లో చూస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. మరి 596 మార్కులతో
సగర్వంగా నిలబడి అనే టైటిల్తో ప్రభుత్వ పాఠశాల పిల్లల చిత్రాలు ఇందులో వేశారండి. ఎప్పుడూ కూడా కార్పొరేట్ పాఠశాలల తాలూకా ఈ పిల్లల ముఖాలు తప్ప పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల ముఖాలు ఏ రోజు కూడా కనిపించలేదు. అలాంటిది ఈనాడు పేపర్లో అవ్వచ్చు, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్లో వీళ్ళ ముఖాలు చూస్తే తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి. ప్రభుత్వ రంగాన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మేడే సందర్భంగా కార్మిక కర్షక దినోత్సవం ఎర్రజెండాను పలు చోట్ల ఆవిష్కరించారు. నరసరావుపేట కార్యదర్శి మారుతి వరప్రసాద్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మరో ముఖ్య అతిథి సిపిఐ రాష్ట్ర నాయకులు వై చెంచయ్య ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా హరిమీల్ వద్ద ఏఐటియుసి నాయకులు ఏర్పాటు చేసిన జెండాను పల్నాడు జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య, దీనమ్మ జెండాలను ఆవిష్కరించారు. స్థానిక అక్షయ్ మీల్ వద్ద కార్మికులు ఏర్పాటు చేసిన జెండాను ఏరియా కార్యదర్శి కామ్రేడ్ చక్రవారం సత్యనారాయణ రాజు జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. మేడే సందర్భంగా 50 మంది కార్మికులకి కష్టజీవులకి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్తో నాకు ఎన్నో దశాబ్దాల అనుబంధం ఉంది. మేడే సందర్భంగా ఈ జెండా ఆవిష్కరించేటటువంటి అవకాశం కల్పించినటువంటి మీ నాయకత్వానికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పోరాటాల్లో ఇక్కడే ఈ ఆర్టీసీ డిపో దగ్గరే అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అనేక మందితో ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి పోరాటాల్లో పాల్గొనేటటువంటి అవకాశం నాకు కలిగింది. ఆ సందర్భంగా ఎన్నో కేసులు కూడా ఫస్ట్ ముద్దాయిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు మీకు అండగా వచ్చినందుకు అలాంటి కేసులు బనాయించినప్పటికీ వెనుకాడకుండా ముందుకు సాగాము. అటువంటి కేసులన్నింటినీ కూడా ముందుకి జయప్రదంగా బయటపడ్డాం. నరసరావుపేట పాతూరు శివాలయంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవ రథ ఊరేగింపు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదల్వాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, కపిలవాయి విజయ్ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో నడి రోడ్డుపై తాటి ముంజులు అమ్ముకుంటున్న వ్యాపారస్తుల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని గుర్తించిన పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ లోకనాథం ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు మధ్యలో వ్యాపారం చేయటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ లోకనాథం హెచ్చరించారు. ప్రజలు రోడ్డు నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఏదైతే క్లాక్ టవర్ ఉందో ఆ క్లాక్ టవర్ దగ్గర ఈ రోడ్డుకి అడ్డంగా పెట్టేసిన తాటికాయలు కానివ్వండి, లేదా కొంతమంది వ్యాపారస్తులు ఆ వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా రోడ్డు మీద పెట్టేస్తున్నారు. దాని మీదే రోడ్డుకి అడ్డంగా ఉండేవన్నీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి తీసేయడం జరిగింది. వ్యాపారస్తులు అందరికి కూడా మా తరపున విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు వ్యాపారం చేసుకోండి, కానీ రోడ్డుకి అడ్డంగా మీ వస్తువులను పెట్టేసి పబ్లిక్కి ఇబ్బంది కలిగే విధంగా వ్యాపారం ఉండకూడదనేది మా తరపు నుంచి సూచిస్తున్నాము. చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాము, రోడ్డు మీద మీరు మీకు సంబంధించిన బోర్డులు కానివ్వండి, లేకపోతే వస్తువులు కానివ్వండి, అలాగే కొంతమంది ఎండాకాలం కాబట్టి ఈ కూలర్లని, ఫ్రిడ్జ్లని ఇవన్నీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు. వారందరికీ కూడా పదే పదే మేము చెప్తూనే ఉన్నాము, కానీ వాళ్ళు రోడ్డు మీదే పెడుతున్నారు. ఎవరైతే అటువంటి ఆ విధంగా రోడ్డు మీద పెట్టి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి మరొకసారి సూచన చేస్తూ ఉన్నాము. మీరు ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా మాత్రం మీ వస్తువులను రోడ్డు మీద పెడితే చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకుంటాము. కాబట్టి అందరికీ, వ్యాపారస్తులందరికీ కూడా, అలాగే పబ్లిక్ కూడా అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి.
రోడ్డుకి అడ్డంగా మీ వాహనాలను కానివ్వండి, వస్తువులను కానివ్వండి, తోపుడు బళ్ళు కానివ్వండి, ఏవైనా కానీ రోడ్డు మీద పెడితే దానివల్ల పబ్లిక్కి అంతరాయం, ఆ ట్రాఫిక్ అంతరాయం కలుగుద్ది. అలాగే పబ్లిక్ కూడా ఇబ్బంది అవుద్ది. కాబట్టి అందరూ కూడా గమనించి పోలీసు వారికి సహకరించి ట్రాఫిక్ని ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో శ్రీ తిలక్ ఎంపీ హై స్కూల్ నందు మే 1వ తేదీ శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించారు. అనంతరం పిల్లలతో వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ ఇస్మాయిల్ మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే. 2 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి కూటమిని చాలా మంచి పరిపాలన అందిస్తూ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలన్న ఆలోచనతో నిన్న చూస్తే 10th క్లాస్లో దాదాపు 86% ఉత్తీర్ణత రావడం జరిగింది. ఇదే తెలుగు స్కూల్లో దాదాపు ఒక అమ్మాయికి 581 మార్కులు రావడం జరిగింది. చాలా గొప్ప విశేషం. అదేవిధంగా 16 మందికి 550 మార్కులు దాటినాయి, ఇంకో 16 మందికి 500 మార్కులు దాటినాయి. అందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ స్కూలు. చాలా విజయవంతంగా హెడ్ మాస్టర్ గారు కానీ, పీఈటీ గారు కానీ, టీచర్లు అందరూ కూడా చాలా ఉన్నతంగా చదువులు చెప్పిస్తూ మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో సెలవుల్లో కూడా పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ నేర్పాలని చెప్పి ఆలోచనతోటి సమ్మర్ వాలీబాల్ కోచింగ్ మొదలు పెట్టడం జరిగింది. మన పీడీ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలందరూ కూడా చక్కగా వాలీబాల్ నేర్చుకోండి. ఎందుకంటే మన పీఈటీ గారు అన్ని జోనల్ దాంట్లో కూడా చాలా ప్రైజులు తేవడం జరిగింది చాలా స్కూల్స్లో. మన తెలుగు స్కూల్ కూడా స్పోర్ట్స్లో మంచి ప్రైజులు రావాలి. మార్కులోనే కాదు, స్పోర్ట్స్లో కూడా మనం ఫస్ట్ ఉండాలనే ఆలోచనతోటి తెలుగు స్కూల్ పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ బాగా నేర్చుకోవాలి. చాలా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా డిసిప్లిన్గా మీరు అందరూ నేర్చుకోవాలి. ప్రపంచ శ్రామిక దీక్ష దినం 140వ మేడే కార్యక్రమాన్ని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, ప్రజా సంఘాలు, కాలనీవాసుల ఆధ్వర్యంలో ఈరోజు నరసరావుపేట అష్ఫాకుల్లా ఖాన్ కాలనీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పీడీఎం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి మేడే జెండాను ఆవిష్కరించడం జరిగింది. పీడీఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో గత 140 సంవత్సరాల కిందట వేలాది మంది కార్మికులు తమకు 8 గంటల పని విధానం, సమాన పనికి సమాన వేతనం లాంటి అనేక హక్కుల కోసం పెట్టుబడిదారులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఈ ఉద్యమాన్ని పెట్టుబడిదారి వర్గం, ప్రభుత్వం అణచివేయాలని కార్మికులపై కాల్పులకు తెగబడ్డారని, ఈ కాల్పులతో అమరులైన వీరుల స్ఫూర్తితో ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకుంటున్నారని తెలిపారు. మేడే కార్యక్రమాన్ని ఈరోజు మనం నర్సాపేట పట్టణంలోని అష్ఫాకుల్లా ఖాన్ కాలనీలో ప్రతి సంవత్సరం లాగానే ఆ వీరులను స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. 140వ మేడేని అష్ఫాకుల్లా ఖాన్ కాలనీలో ప్రజా సంఘాలు, స్థానిక కాలనీ ప్రజలు కలిపి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 140 ఏళ్ల క్రితం 8 గంటల పని కావాలని చెప్పేసి అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులంతా వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న ఆనాటి సైన్యం, పోలీసులు అక్కడ కాల్పులు జరిపి అనేక మందిని పట్టణ పెట్టుకున్నారు. చనిపోయే కార్మికులు రక్తం వేరులై పారుతూ ఉంటే దాంట్లో తమ చొక్కాని ముంచి ఎగరవేసిందే ఎర్రజెండా. ఎర్రజెండా అనేటువంటిది కార్మికుల రక్తంతో తడిసిన జెండా. ఈ రోజుకి 140 ఏళ్ల క్రితం ఎర్రజెండా పుట్టింది. కాబట్టి ఎర్రజెండా సంబంధించినటువంటిది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుతూ ఉన్నారు. కానీ ఎర్రజెండా అనేటువంటి దేనికోసం వచ్చిందంటే హక్కుల కోసం. 8 గంటల పనిదినం ఈ రోజున 12 గంటల పనిదినంగా మారింది. అలాగే కార్మిక హక్కులు, చట్టాలు పోరాడి అనేకం సాధించుకుంటే ఈ రోజున 4 లేబర్ కోడ్లుగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. రొంపిచెర్ల మండలం అన్నవరం గ్రామంలో శుక్రవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామ నాభిశిలగా పూజలు అందుకుని శ్రీ మహాశీతలి పరమేశ్వరీదేవి బొడ్రాయి అడ్డెంకమ్మ వాళ్ళ ప్రతిష్ట మహోత్సవం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు సతీ సమేతంగా హాజరయ్యారు. ఆయన సతీమణి చదల్వాడ సుధా రాజేశ్వరితో కలిసి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం తన వంతు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ గ్రామ దేవతలు గ్రామానికి రక్షగా నిలుస్తారు.
బొడ్రాయి ప్రతిష్టతో గ్రామంలో సుఖశాంతులు, పాడి పంటలు వృద్ధి చెందుతాయి. అమ్మవారి కృప అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. నాకర్కల్లి మండలం గుండ్లపల్లి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లే టార్గెట్ చేస్తూ కాపర్, రాగి, వైర్ చోరీలకు పాల్పడుతున్నారు. పంటలకు బోర్ల నుంచి సాగునీరు అందించేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు లక్షల రూపాయలు వెచ్చించి రైతులు విద్యుత్ కనెక్షన్లు పొందుతున్నారు. గుండ్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపర్ వైర్ను దొంగిలించిన ఘటన వెలుగు చూసింది. మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ముజావర్ రహీమునిసా అనే రైతు పంట పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ను దొంగిలించారు. ఉదయం వేళ పంటకు నీరు అందించేందుకు వెళ్లిన రైతు కుటుంబీకులు ధ్వంసం చేసి ఉన్న ట్రాన్స్ఫార్మర్ని గమనించి ఆశ్చర్యపోయారు. కాపర్ వైరు దొంగతనానికి పాల్పడినట్లు రైతు కుటుంబీకులు గుర్తించారు. అర్ధరాత్రి విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫార్మర్కి బిగించిన వైర్లను చాతచక్యంగా కత్తిరించి కాపర్ వైర్ను దొంగిలించిపోయినట్లు రైతు కుటుంబీకులు వాపోయారు. వరి పంట విరామ సమయంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగను దొంగలు తీసుకువెళ్లడంతో ఆ రైతు కుటుంబీకులు తమ బాధను వెళ్లబుచ్చారు. ఊళ్ళో నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందని తెలిపారు. సంబంధిత విద్యుత్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడే సందర్భంగా ఎర్ర జెండాలను ఆవిష్కరించిన కామ్రేడ్స్. అబ్బూరులో పెన్షన్ల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పేద విద్యార్థుల ప్రతిభ ప్రముఖ పత్రికల మొదటి పేజీలో. వినుకొండలో ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. ప్రొద్దున్నే పాలవాడు రాడేమో కానీ ఎమ్మెల్యే అరవింద్ బాబు వస్తాడు. పెన్షన్లతో పలు వార్డుల్లో పెన్షన్ల పంపిణీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.